తీసుకోండి. మత్తయి సువార్త పత్రిక 18వ అధికారము, మత్తయి సువార్త పత్రిక 18వ అధికారము 11వ వాక్యం 12వ వాక్యం చదవండి. மனுஷகுமாரன் கெட்டுப்போனதை ரட்சிக்க வந்தார். చాలు. உங்களுக்கு எப்படி தோன்றுகிறது? ஒரு மனுஷனுக்கு 100 ஆடுகள் இருக்க அவைகளில் ஒன்று சிதறி போனால் அவன் மற்ற 99 ஆடுகளை மலைகளில் விட்டு போய் சிதறி போனதை தேடாமல் இருப்பானோ? அவன் அதை கண்டுபிடித்தால் சிதறி போகாத 99 ஆடுகளை குறித்து சந்தோஷப்படுவதை பார்க்கிறோம். அதை குறித்து அதிகமாய் சந்தోషపడవాన్ என்று மெய்யாகவே உங்களுக்கு சொல்லுகிறேன். చాలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుగులో ఒక చదవండి. మత్తయి అది కాదు మా, దానికి ముందు ఉన్న వాక్యం 11. మనుష్య కుమారుని కెట్టుపోనది రక్షిత ఉందా, రక్షణ ఇచ్చేదానికి వచ్చాడు ఆయన అనేది 10 చదివాను. కరెక్ట్ చదువు. చాలు. నేను 6వ 11వ వాక్యం ఈ విధంగా సెలవేయబడుతున్నది. మనుష్య కుమారుడు చెడిపోయేదాన్ని రక్షించేదానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఉన్నదా మా దాంట్లో? తెలుగులో ట్రాన్స్లేషన్ మిస్సింగ్ అనుకుంటున్నాను. మనుష్య కుమారుడు చెడిపోయిన దాన్ని వెతికి రక్షించను వచ్చాడని. ఓకే. మనుష్య కుమారుడు అంటే ఎవరు? మనమే. మనుష్య కుమారుడు ఎవరంటే మనమే. మనుష్య కుమార్తెలు, మనుష్య కుమారులు రెండు మీనింగ్ కలిసి వస్తుంది. మనుష్య కుమారుడు మనిషిగా ఎవరంతా ఉంటున్నారో వాళ్ళందరూ ఆయన కుమారులు, కుమార్తెలు. హల్లెలూయా. ఎవరెవరంతా ఇక్కడ మనుషులుగా ఉన్నారు. మనుషులుగా మనం అందరూ ఉన్నాం. కొంతమంది మనుషులుగానే లేదు. హల్లెలూయా. మనుషులుగా ఉండేవాళ్ళని యేసుక్రీస్తు ఇలాగ ఉండేవాళ్ళు చెడిపోయే అట్లా పరిస్థితుల్లో ఉంటారు. హల్లెలూయా. దారి తప్పిన పరిస్థితుల్లో ఉంటారు చాలామంది. హల్లెలూయా. చెడు మార్గంలో చాలామంది ఉంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు తెలిసి తెలియక నాటకం ఆడుతా కూడా చాలామంది ఉంటారు. హల్లెలూయా. చాలామంది ఎలా ఉంటారంటే బయట దేశానికి వెళితే చర్చికి వెళ్తారు. హల్లెలూయా. బయట దేశంలో ఉండేటప్పుడే, బయట ఊళ్ళో ఉండేటప్పుడు చర్చికి వెళ్తారు. హల్లెలూయా. లోకల్లో వచ్చేటప్పుడు చర్చ్ అంటే ఉండరు, చర్చ్ దగ్గరనే రారు. హల్లెలూయా. ఇలాగా కొంతమంది ఉంటారు. ఎలా ఇలాగ ఉండే పరిస్థితిని దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు చెడిపోయిన దానిని మనుష్య కుమారులైన మనుషులు చెడిపోయి ఉండే ఆ మనుషుల్ని చెడిపోయిన దానిని ఎతికి రక్షించేదానికి మనుష్య కుమారుడైన యేసు ప్రభు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. యోహాను 3:16 సెలవిస్తున్నాడు, నేను ఎంతగో భూమిని ప్రేమించాను, నా మీద విశ్వాసం కలిగిన ఎవరో అందరినీ నేను రక్షిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. యోహాను 3:16 தேவன் தம்முடைய ஒரே பேரான குமாரனை விசுவாசிக்கிறவன் எவனோ அவன் கெட்டு போகாமல் நித்திய ஜீவனை அடையும்படிக்கு இவ்வளவாய் பரலோக தன்றி தன் குமாரனை பூமிக்கு தந்தார் அன்பினால. ஹல்லேலூயா.
చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించేదానికే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చిన ఆయనకి మాట్లాడవచ్చు, ఆయనకి నాలుగున్నది, ఆయనకి ముక్కు ఉంది. మన అవయవాలు ఎలా ఉంటాయో నోర్లు కూడా ఉంది బాబు. భూమిలో ఉండే మనుషులకి ఎంత నోర్లు ఉంటాయో ఆ నోర్లు చూడాలని భూమిలో ఉండే వాళ్ళకి. చెడిపోయిన వాళ్ళని, నశించిన వాళ్ళని వెతికి వచ్చేదానికి యేసు ప్రభు వచ్చారు. ఇలా ఉండే మనుషులు నోరుని చూడాలని ఎలా మాటలు వస్తాయి, నిమిషానికి చెడు మాటలు. హల్లెలూయా. ఒక సెకండ్కి చెడు మాటలు అంటే మాట్లాడి బూతులు మాటలు. హల్లెలూయా. వకాకులు, పొడులు, సారాయాలు, ఆన్సులు, కుట్కాలు, ఈ సిగరెట్, ర్యాపింగ్ ప్రోడక్ట్స్, రికార్డింగ్, స్లిప్పు, నోట్లో జరిగేది ఇవన్నీ. హల్లెలూయా. హల్లెలూయా. ఆన్సు, పాన్పురాకు, హల్లెలూయా, కైలి, కుట్క, హల్లెలూయా, ఎన్నున్నాయి. హల్లెలూయా. అన్నిటినీ వేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకునేది కాకుండా నోటి నుంచి వస్తాయి చూడు బూతులు. హల్లెలూయా. చిన్నప్పుడు పిల్లకాయలే అసింకగా మాట్లాడేది. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు, నశించిపోతున్న మనుషుల్ని రక్షించేదానికి, నశించిపోతున్న మనుషులు అనేది పాపముతో మునిగిపోతున్న మనుషుల్ని రక్షించేదానికి నేను భూమికి వచ్చానంటున్నాడు యేసు ప్రభు. నిజమే, యేసు ప్రభు అన్నీ రాకుండా పోయి ఉంటే అందరికీ సింతలే, అందరికీ సింతల పాలే. హల్లెలూయా. యేసు ప్రభు మాత్రం భూలోకానికి రాకుండా ఉనుంటే నెమ్మదిగా ఇలా కూర్చొని ఉంటాము మనం. హల్లెలూయా. నెమ్మదిగా మనము నిద్రపోయి ఉండము. హల్లెలూయా. ఎన్ని డిస్టర్బ్స్ ఉన్నాయి. నేను రేత్రి అమ్మతో మాట్లాడుతున్నాను. ఆ రోజుల్లో ఏం జరుగుతుందంటే, ఒక భర్త భార్య ఫ్యామిలీ వాళ్ళని పెట్టుకుంది. ఒక భర్త చచ్చిపోయినాడంటే భార్య కూడా చచ్చిపోవాలి ఇమీడియట్గా. కాదా లేదా? నువ్వు ఎంత అందంగా ఉన్నా, నువ్వు ఎంత అందం లేకపోయినా, ఒక భర్త చచ్చిపోతే ఇమీడియట్గా తీసుకొని పోయి ఆయన మీదనే పెట్టేస్తారు నిన్ను. హల్లెలూయా. హల్లెలూయా. మంటలనే భయంకరమైన శిక్ష అది. యేసు ప్రభు వచ్చాడు 2000 సంవత్సరములు. హల్లెలూయా. యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు చాలా 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 మిషనరీని మన దేశానికి పంపించాడు. ఇలా మనిషిని మార్చేదానికి, చెడిపోయిన దానిని రక్షించేదానికి, పాడైన జీవితాన్ని మార్చేదానికి, పాడైన కార్యాలని మార్చేదానికి, కృంగదీశ కార్యాలని మార్చేదానికి, మా బాధల్ని మార్చేదానికి, కష్టాల్ని మార్చేదానికి, డిస్టర్బ్ని మార్చేదానికి, కొట్టూరమైన కార్యాలని మార్చేదానికి ఒక ఊర్లో అందరూ దేవదాసులు ఉంటారంట. చాలా దాసులు ఉంటారంట. హల్లెలూయా. వ్యభిచారం చెప్పేద్దాం మనం దాన్ని. ఉంటారట, ఊరు పూర్తిగానే అది ఉంటుందంట ఆ రోజుల్లో. వచ్చారు మిషనరీస్. ఏ దేశం నుంచో దేవుడు పంపిస్తున్నాడు. యేసు ప్రభు వచ్చాడు, 12 శిష్యులు వచ్చారు. మన హిందూ దేశానికి 2000 స్టార్టింగ్ సంవత్సరంలో తోమాయ గారు వచ్చాడు. వీటన్నిటిని మార్చేదానికి, మనుషుల్ని మనుషులుగా మార్చి జీవింపజేసేదానికి వచ్చి అలాంటి కార్యాల్ని దేవుని ప్రేమతో, యేసుక్రీస్తు ప్రేమతో, కలువరి ప్రేమతో మనుషుల్ని మార్చేదానికి భూమికి వచ్చి ఆ పద్ధతుల్ని, ఆ మూఢమైన అది ఏమీ పనికిరాలని కార్యాలని మార్చి ప్రాక్టికల్గా మనిషికి కావాల్సిన కార్యాలని చేశారు. ఆ యేసుక్రీస్తు మాత్రం రాకుండా పోయి ఉంటే పరిస్థితిలో ఇంకా 2500 సంవత్సరం వెనకాల మనం ఉంటాం. హల్లెలూయా. 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 ఈక్వాలిజం లేకుండా ఉంటుంది. హల్లెలూయా. ఆడ మొగ, ఆడదంటే నువ్వు బానిస్తులే ఆయన రాకపోయి ఉంటే. ఎలా ఈ రోజుల్లో బ్యాలెన్స్గా ఉంటున్నావు. హల్లెలూయా. ఈ రోజుల్లో
స్త్రీలు బాగా చదువుతున్నారు, గొప్ప గొప్ప కార్యంలో ఉంటున్నారు. ఎలా వచ్చింది ఇవి? ఎలా వచ్చింది? యేసు ప్రభు, యేసు ప్రభు ప్రేమ, యేసు ప్రభు ప్రేమ. యేసుక్రీస్తు భూమికి వచ్చి తనను తాను సిలువలో ఆయన మరణించి లోకం మీద చూపించిన ప్రేమ వల్ల అన్నీ మారింది. హల్లెలూయా. అన్నీ మారింది. యేసుక్రీస్తు 2000 సంవత్సరముల కొండ మీద కూర్చొని ఆయన చెప్పాడు, హృదయములో కలవరపడమాకండి, దేవుని యందు విశ్వాసముతో ఉండండి. మత్తయిలో మనం చదువు